వదిలి వెళ్ళిపోయారు. మా ఇష్టం, మమ్మల్ని ఎవరిని క్వశ్చన్ చేయలేరు అన్న పరిస్థితికి వచ్చింది. నిజంగా క్వశ్చన్ ఎవరు చేయగలుగుతున్నారు? ఈ రోజు రష్యన్ వెపన్స్ కానీ చైనీస్ వెపన్స్ కానీ మొడోరాని కాపాడలేకపోయాయి కదా. మనం కూడా చూస్తే కనుక మనం సద్దాం హుసేన్ మొత్తం ముస్లిం దేశాలలో ఏకైక దేశం ఇరాక్. సద్దాం హుసేన్ కాశ్మీర్ భారతదేశపు అభిన్న భాగము అని చెప్పినటువంటి లీడర్ సద్దాం హుసేన్. ఈవెన్ ఓఐసీలో కూడా మనకు సమర్థనగా వాళ్ళ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా భారతదేశానికి సమర్థించి నిలబడినట్టు ఏకైక అధినేత సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ పట్టుకొని పీడించి ఉరి తీస్తుంటే మనం ఏమైనా చేయగలిగామా? ఏం మాట్లాడగలిగాం మనం? అంత ప్రపంచం అంతా ఇదే. అమెరికా ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. కానీ అమెరికా ఏంటంటే న్యూక్లియర్ పవర్ దేశంతో డైరెక్ట్ గా బరిలో దిగదు. ఇంతవరకు కూడా చేయలేదు ఎప్పుడు. చైనాతో కానీ, మనకు భారతదేశంతో కానీ, రష్యాతో కానీ, లేదా అఫ్కోర్స్ యూకే, ఫ్రాన్స్ వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. ఈ శక్తి, న్యూక్లియర్ శక్తి ఉన్న దేశంతో ఎవరి మీద గొడవలో దిగలేదు, ఇంక్లూడింగ్ నార్త్ కొరియా. నార్త్ కొరియా ఇన్ని దుందుడు రోజు వాళ్ళు పిసాన్ని ఫైర్ చేస్తున్నారు, కానీ ఎప్పుడో కిమ్ జాంగ్ ఉన్ ఎత్తుకోబెట్టచ్చు కదా వాళ్ళు, దమ్ములుంటే. చేయలేదు వాళ్ళు. సో అమెరికన్ పాలసీ అంతా కూడాను శక్తిహీనమైనటువంటి బలం లేనటువంటి దేశాల్లో ఇటువంటి చర్యలు చేసి మిగతా వాళ్ళందరినీ బెదిరించడం అనేది వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ రోజు అమెరికా మీద నమ్మకం, ట్రస్ట్ అనేది పడిపోతుంది. ఎన్నో ఘటనలు జరిగాయి. నేను చెప్పినట్టు ఇప్పుడు మనం కూడా బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగితే అక్కడ అధ్యక్షుడిని తీసుకునే పరిస్థితి వస్తుందా ఫ్యూచర్ లో? రావాలని కోరుకుందాం. ఈ రోజు మనకి రావాలంటే ఏం చేయాలా? రావాలంటే మనలో క్షాత్రం కావాలి, మనకు హార్డ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకు మన్మోహన్ సింగ్ గారిని అందరు తిడతారు. మనకు ముంబై దాడులు జరిగినప్పుడు మన ఆర్మీ చీఫ్ ఆఫర్ ఇచ్చారు, మేము వెళ్ళి అక్కడ వాళ్ళ స్థావరాలను కొట్టొస్తామని వాళ్ళు చెప్పారు. కానీ అప్పుడు మనకు ఆ శక్తి లేదు. అది కొడితే కనుక అది ఎస్కలేట్ అయిందంటే అప్పుడు పాకిస్తాన్ చాలా మంచి పొజిషన్ లో ఉండింది. ఎందుకంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ దీని మీద తాలిబాన్ వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ వీళ్ళకి చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు పాకిస్తాన్ కి. అవన్నీ కూడా వాళ్ళు అస్త్రాలు కొనుక్కు కూర్చున్నారు. వాళ్ళకి యుద్ధం చేసే పరిస్థితి ఆ రోజు లేదు మనకు. అందుకని మన్మోహన్ సింగ్ ఆయనకి ఆలోచన ఏమున్నా కానీ చేయలేకపోయాడు, ఆయన ఆగవలసి వచ్చింది. అలాగే మనకు వాజ్పేయి కూడా చూద్దాం, కార్గిల్ యుద్ధంలో ఆయన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకండి అన్నాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఆవల వైపు ఉన్నది భారత భూభాగమే అని మన పార్లమెంట్ సాక్షిగా మనం రెజల్యూషన్ లో పాస్ చేసిన తర్వాత ఎల్ఓసీని ఎందుకు దాటకూడదు? ఎందుకంటే అప్పుడు న్యూక్లియర్ థ్రెషోల్డ్, అప్పుడే మన ఇద్దరు న్యూక్లియర్ టెస్ట్ చేసుకున్నాం కాబట్టి పిచ్చివాడి చేతిలో రాయి ఉంది కాబట్టి వాడు ఏమైనా చేస్తాడన్న భయం ఉండింది అప్పుడు. దానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు 10-12 ఏళ్లలో మనం దాన్ని కౌంటర్ చేశాం. అంటే ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, బట్ మన ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని బాగా కౌంటర్ చేసింది. అందుకనే ఈ రోజు మోదీ గారికి ఆ శక్తి వచ్చింది కాబట్టి మనం కౌంటర్ చేయగలుగుతున్నాం. గతంలో మనకు మన వైస్ ప్రెసిడెంట్ అన్సారీ దగ్గర నుంచి తీసుకొని మొరార్జీ దేశాయ్ గారికి చాలా మంది మన సీక్రెట్ ఏజెంట్స్ అందరినీ కూడా పాకిస్తాన్ కి అప్పచెప్పారు. పాకిస్తాన్ కంప్లీట్ గా వీళ్ళందరి పట్టి సర్వనాశనం చేసింది, అందరూ చనిపోయారు. తర్వాత మళ్ళీ అజిత్ దోవల్ వచ్చిన గత 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి వీళ్ళందరినీ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే ఈ రోజు పాకిస్తాన్ లో మనం చూస్తున్నాం అజ్ఞాత్ బందూక్దార్, అన్నోన్ గన్మెన్ ఏం చేస్తున్నారో చూస్తున్నాం మనం. అవన్నీ రావాలంటే సమయం పడుతుంది, అంత సులభం కాదు. మన శక్తిని బిల్డ్ చేసుకుంటున్నాం మనం, హార్డ్ పవర్ బిల్డ్ చేసుకోవాలి. ఈ రోజు మనకు మన సుఖాయిల్ కి ఇంజన్లు కానీ స్పేర్ పార్ట్స్ రష్యా నుంచి రాకపోతే మన పరిస్థితి ఏంటి? అలాగే మనకి ఎన్నో కాంపనెంట్స్, ఎన్నో అస్త్రాలని ఇప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సరే, మోదీ గారు వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా కంపేర్ చేస్తే చాలా మనం ఆత్మనిర్భరత పెంచుకున్నాం, చాలా అంశాల్లో మనం ముందుకు వెళ్ళాం. కానీ ఇప్పుడు కూడా 100% మనం ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇంజన్ టెక్నాలజీ లేదు మన దగ్గర. రేపు మనకు సబ్మరీన్స్ కావాల్సినటువంటి కొన్ని కాంపనెంట్స్ అన్ని మనకు బయట నుంచి తెచ్చుకోవాలి. 70-80% భారతదేశంలో తయారు చేస్తున్నాం అన్నా కానీ కూడా 20-25% క్రిటికల్ మాస్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటి ఇంకా కంప్లీట్ ఆత్మనిర్భరత రాలేదు. గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అప్పుడు ఏమైనా చేసి ఉండేటే కనుక బహుశా మనకి ఇంకొంత ఊరట కలిగి ఉండేది. వాళ్ళు 10 సంవత్సరాలు ఏమీ చేయలేదు. మనం చూసాం, ఏకే యాంటనీ డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ఆయన ఏం చెప్పాడు? 2 విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి, మేము రఫాల్ కొనడానికి మాకు పైసలు లేవన్నాడు ఆయన. 2, సరిహద్దులో మీరు రోడ్లు ఎందుకు వేయట్లేదంటే రోడ్లు వేస్తే చైనా దాన్ని వాడుకుని లోపల వచ్చేస్తుంది కాబట్టి మేము రోడ్లు వేయదలుచుకోలేదు, ఇది మా గవర్నమెంట్ పాలసీ అన్నాడు ఆయన. దానికి కంప్లీట్ గా భిన్నంగా ఈ రోజు అగ్రెసివ్ లెవెల్లో ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు జరగవలసినటువంటి పురోగతి గత 5-6 సంవత్సరాలు గల్వాన్ తర్వాత అంత ఇన్వెస్ట్ చేశాం మనం. గల్వాన్ నది ముందర, నది దాటడానికి మన బ్రిడ్జ్ లేదు అప్పట్లో. ఇప్పుడు బ్రిడ్జ్లు వేసుకున్నాం, 2-3 బ్రిడ్జ్లు వేసుకున్నాం మనం. అలాగే మనకు దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్ళడానికి మన దగ్గర రోడ్డు ఉండేది కదా, చాలా కష్టమే వెళ్తుండేవాళ్ళం. మన ఎయిర్ ఫోర్స్ మాత్రం ఫ్లైట్స్ దిగే అక్కడ. ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి డెప్సాంగ్ ప్లేన్స్ లో మనం వెళ్తున్నటువంటి రోడ్డు ఎప్పుడైనా చాలా కట్ చేయొచ్చు అని చెప్పి సబ్సూర్లా, ససాంలా అని చెప్పేసి వేరే దగ్గర నుంచి 2 రోడ్లు సపరేట్ గా వేసుకున్నాం మనం. డైరెక్ట్ గా దౌలత్ బేగ్ ఓల్డీలో వెళ్ళే దిశగా కొండలు అడ్డు పెట్టుకుని మనం వేసుకున్నాం వేరే. ఇప్పుడు హైయెస్ట్ మోటార్ రోడ్ కార్డుంగ్లా పాస్ ఉండేది,
ఇప్పుడు ఉన్మింగ్లా తర్వాత ఇంకా చాలా వచ్చినాయి, 4-5 వచ్చినాయి, ఇంకా అంతకంటే పెద్ద హైట్ లో మనం కట్టుకుంటున్నాం. సో ఈ హార్డ్ పవర్ మనకు ఉన్న రోజు వీళ్ళని అడ్డుకోవచ్చు మనము. ఓకే. ఈ రోజు అమెరికా కనుక మన మీద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తర్వాత మనకు సబ్మరీన్స్ తీసుకొచ్చి మన మీద దాడి చేస్తానంటే తట్టుకునే కెపాసిటీ మనకు ఉందా? మన దగ్గర అన్ని సబ్మరీన్స్ ఉన్నాయా? ఫస్ట్ ఇప్పుడిప్పుడు మళ్ళీ శక్తి పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర 3 SSBNs ఉన్నాయి, INS అరిహంత్, అరిఘాత్, అరిదమన్ 3 ఉన్నాయి. 4వది అరిజిత్ లేకపోతే అరిసూదనో ఏదో అని పేరు పెట్టబోతున్నారు, అది కూడా ట్రయల్స్ లో ఉంది. 4 ఉన్నాయి మనకి తిప్పి కొడితే. అమెరికాకు అటువంటి కొన్ని వందలు ఉన్నాయి, మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుంటాయి అవన్నీ. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలి, కనీసం మనల్ని డిఫెండ్, వాళ్ళని ఓడించక్కర్లా, మనం డిఫెండ్ చేసుకోవడానికి మనకి ఆల్టర్నేట్స్ ఉండాలి. మన K4 టెస్ట్ మనం చేసాం. మనం రీసెంట్ గా ఒక వారం 10 రోజులు 2 వారాల క్రితం 10 రోజులు అయింది. 10 రోజుల క్రితం మనం K4 టెస్ట్ చేసాం. K4 ఏంటి? విశాఖపట్నం కోస్ట్ నుంచి కొట్టాం. అది K4 అన్నది న్యూక్లియర్ పవర్డ్ మిజైల్ ని తీసుకువెళ్లి కొట్టగలదు. 3500 కిలోమీటర్స్ మనం అఫీషియల్ గా చెప్తాం, 5000 కిలోమీటర్స్ కొట్టగలం. బీజింగ్ దాకా టార్గెట్ చేయగలం. డియోగో గార్సియా అమెరికాలో ఉన్న దాన్ని టార్గెట్ చేయగలం. అలాగే వాళ్ళ స్థావరాలు, మనకు వెస్ట్ ఏషియాలో ఉన్న స్థావరాలను మనం టార్గెట్ చేయగలం. ఆ భయం ఉంటుంది కాబట్టి మన వాడు ఎటువంటి చర్య చేయడు. కానీ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాడు, కోవర్ట్ ఆపరేషన్స్ మొదలైంది. ఆల్రెడీ మన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏది కూడా మనం లైట్ గా తీయడానికి వీలేదు. ఆయన ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. గతంలో చెప్పాడు, ఇండియా డజంట్ లవ్ మీ, సూన్ దే విల్ స్టార్ట్ లవింగ్ మీ అన్నాడు. సో అందుకని ఇక్కడ చూస్తే కనుక మోదీ భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా నేరేటివ్ స్పిన్ చేస్తారు వీళ్ళు. ఈ వచ్చినటువంటి సర్గే గోర్ ఎవరైతే అంబాసిడర్ వచ్చాడో అతనికి ఏం క్రెడెన్షియల్స్ ఉన్నాయి, ఏం క్రెడిబిలిటీ ఉంది? అతను డొనాల్డ్ ట్రంప్ యొక్క సన్నిహితుడు, అతనికి డిప్లొమసీ తెలియదు, ఏమి తెలియదు. వచ్చింది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అజెండాను ముందు తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చాడు. సో భారతదేశాన్ని ఏదో విధంగా వంచి ఆ ట్రేడ్ డీల్ సంతకం పెట్టాలి, మనల్ని ఒక బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాలో ఖర్చు పెట్టడానికి మనం ఒప్పుకోవాలి. ఈ 2 అంశాలు మనం చేయనంత వరకు మోదీ ఈస్ గుడ్ గై, బట్ హీ నోస్ ఐఎమ్ నాట్ హ్యాపీ. సో ఇవే నడుస్తాయి. మన మీద ఒత్తిళ్లు అన్ని ఏ యాంగిల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. మనం కొన్ని రెడ్ లైన్స్ పెట్టుకున్నాం, అక్కడ మనం దాటట్లేదు ఇప్పటి వరకు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి మనం ఎంతవరకు ఈ ప్రెషర్ తట్టుకోగలం చూద్దాం. అలాగే కోవర్ట్ ఆపరేషన్స్ చాలా జరుగుతాయి మన దేశంలో. సడన్ గా మనకి CAR అల్లర్ లాంటివి ఇంకో 10 దేశవ్యాప్తంగా వచ్చినాయంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇవి వాళ్ళు చాలా సిద్ధాస్తులు. ప్రతి దేశంలో వెళ్లి ఇటువంటి ఏవో ఘటనలు చేసి ఆ దేశాన్ని వంచేటువంటి దిశగా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరిలో ఒకరొకరు స్టాండ్ తీసుకున్నారు. షీ జిన్పింగ్ ఏంటంటే తను డి అంటే డి అని ఆయన కొట్టాడు. 140%, 240% టారిఫ్లు చైనా మీద వేస్తే కీలకమైన 2 అంశాల్లో మొత్తం అమెరికాను కొట్టి పడేశాడు. ఒకటి, వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కొనడం, అంటే మనకు ఏమంటారు సోయాబీన్ కానీ లేకపోతే కార్న్ కానీ పాలు కానీ ఇవన్నీ కొనడం మానేశాడు. కొనడం మానేసరికి మొత్తం మాగా స్టేట్స్ లో అంతా కూడాను ట్రంప్ కి వ్యతిరేకత పెరిగిపోయింది అక్కడ. 2, వాళ్ళకి రేర్ అర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ చేయడం మానేశాడు. ఈ 2 చేసేసరికి వాడు దాసోహం అన్నాడు కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్. మనకు అటువంటి లీవరేజెస్ లేవు అమెరికాతో. మనం ఆ విషయం అర్థం చేసుకోవాలి. మోదీ గారు ఏంటంటే లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు, T20 ఆడేట లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు. మనకి మీద ఆల్రెడీ 50% టారిఫ్ వేసాం అంటే స్పందించట్లేదు, మన దాని గురించి ఏం మాట్లాడట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏదో మన ఇండిపెండెన్స్ డే రోజు తర్వాత మోదీ గారి పుట్టినరోజు ఆయన ట్వీట్ చేస్తే దానికి స్పందిస్తున్నాం, ఊరుకుంటున్నాం మనం.